తెలంగాణ జాతిపిత మాజీ సీఎం కేసీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కరీంనగర్లో బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకులు ఆందోళనకు దిగారు. నగరంలోని తెలంగాణ చౌకుల సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ప్రెస్ మీట్లో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ను రండా అంటూ పదే పదే వ్యాఖ్యానించారని మాజీ గ్రంథాలయ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి అన్నారు. ఇంకొకసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ఉద్యమ చరిత్ర ఉన్న నాయకులమని గుర్తు చేశారు. ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్గా దొరికిన దొంగ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పిచ్చి మాటలు మాట్లాడడం మానుకోకపోతే ప్రజలు తిరగనివ్వరని తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్పై చేసిన వ్యాఖ్యలను రేవంత్ రెడ్డి తక్షణమే వెనక్కి తీసుకోవాలని బీఆర్ఎస్ యువజన విభాగం నేత జక్కుల నాగరాజు అన్నారు. 100 రోజుల్లో పథకాలు అమలు చేస్తామంటూ ప్రకటించి తప్పించుకు తిరుగుతున్నారని అన్నారు. అయితే తెలంగాణ జాతిపితగా పేరుగాంచిన కేసీఆర్పై వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న రేవంత్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి, తిరుపతి నాయక్, జక్కుల నాగరాజు, కెముసారం తిరుపతి, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి అయిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని ఉద్దేశించి రండా అని పదే పదే అనే పదం వాడిన రేవంత్ రెడ్డి గారిని దిష్టిబొమ్మ దహనం చేస్తూ ఇంకొకసారి రేవంత్ రెడ్డి గారు రండా అనే పదం వాడితే ఖబర్దార్ అని చెప్తా ఉన్నాం. ఎందుకంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఏదైనా మాటలు మాట్లాడవచ్చు. మేము కూడా ఇలా ప్రజాస్వామ్యబద్ధంగా మా యొక్క నిరసనను ఇలా దిష్టిబొమ్మ రూపంలో తెలియజేశాం. కానీ నీ నోటికి ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడితే ఊరుకునే విధంగా తెలంగాణ రాష్ట్ర సమితి యోజన విభాగం కానీ విద్యార్థి విభాగం కానీ ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోదు. మాకు ఉద్యమ చరిత్ర ఉంది. నాడు ఉద్యమ కాలంలో ఉద్యమాలు ఎట్లా చేసినావో మాకు ఉద్యమ చరిత్ర ఉంది. తెలంగాణ ద్రోహి నువ్వు. ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన దొంగవు నువ్వు రండా అంటున్నావు. నువ్వే ఒక పెద్ద రండా అనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే కేసీఆర్ గారి పైన రండా అనే వాక్యం ఏదైతే చేశారో దాన్ని వెంటనే బేషరతుగా వెనుకకు తీసుకోవాలి. తెలంగాణ తీసుకొచ్చిన మహాత్మా గాంధీ కేసీఆర్ని పట్టుకొని రండా అంటే నువ్వు రండావు. ఏదైతే 100 రోజులలో చేస్తాన్న పథకాలు ఏది కూడా అమలు చేయకపోతున్నావు. నువ్వు రండావు. నువ్వు నోటు కేసులో దొంగ అయిన రేవంత్ రెడ్డి ఖబర్దార్. మా గుండెలు ఉన్న కేసీఆర్ గారి పైన, మా తెలంగాణ జాతిపిత పైన మీరు ఇంకోసారి అవాకులు చెవాకులు చేస్తే ఎక్కడికక్కడ నిలదీస్తాం. ఇప్పుడే ఆరంభమైంది మా ఉద్యమం. మరొకసారి కరీంనగర్ ఉద్యమ పేరుగా నీ అంతు పడతాం. రానున్న కాలం నువ్వైతే ఏవైతే 420 పథకాలు చెప్పినావో వాటన్నింటినీ అమలు చేయడానికి ఎక్కడికక్కడ నిలదీస్తాం.